ఫార్మింగ్ వీడియో ప్రపంచాన్ని ఊపేస్తోంది. 11 ఏళ్ల ఇండోనేషియా కుర్రాడి వీడియో వైరల్ గా మారింది. ఆ బాలుడి బోట్ రేసింగ్ స్టెప్పులను ప్రపంచవ్యాప్తంగా అనుకరిస్తున్నారు. అసలు ఆ బాలుడు ఎవరు? ఆరా ఫార్మింగ్ అంటే ఏంటి? వాట్స్ ది స్టోరీ? ఇండోనేషియా బోట్ రేసింగ్ లో పాల్గొన్న ఈ బాలుడి వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో సంచలనం. బ్లాక్ డ్రెస్ లో రేసింగ్ బోటు ముందు భాగంలో నిలబడి చేతులు ఊపుతూ డాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు ట్రెండింగ్. ఇలా చేతులు ఊపుతూ డాన్స్ చేయడాన్ని ఆరా ఫార్మింగ్ అంటారు. ఇండోనేషియాలో శతాబ్దాల నుంచి వస్తున్న సంప్రదాయం. ఈ అబ్బాయి పేరు రయన్ అర్కాందికా. పాకు జాలూర్ అనేది ఇండోనేషియాకు చెందిన సాంప్రదాయ బోట్ రేసులు. అక్కడి స్థానికులు వీటికి కాస్త కళాత్మకత కూడా జోడించారు. రంగురంగుల దుస్తులు ధరించి బోటుపై స్టైల్ గా డాన్స్ చేస్తుంటారు. పోటీలో పాల్గొనే బోట్లలో ఒక్కో బోటుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆరా ఫార్మింగ్ డాన్సే కనిపిస్తోంది. స్పోర్ట్స్ స్టార్స్ నుంచి నేవీ ఆఫీసర్ల వరకు అందరూ ఈ డాన్స్ చేస్తున్నారు. చేతులు ఊపుతూ సిగ్నేచర్ స్టెప్పులు వేస్తున్నారు. సింగపూర్ నేవీ విన్యాసాల్లో ఆరా ఫార్మింగ్ బ్యాచ్ అదరగొట్టింది. మన ఇండియన్ నేవీలోనూ ఇవే స్టెప్పులు కనిపించాయి. కొందరు బైక్ నడుపుతూ వీడియోలని బాలుడిలా డాన్స్ చేశారు. మరికొందరు ఏకంగా రేస్ కారుపై డాన్స్ చేసి చూపించారు. ఇలా ఒకరిని మించి మరొకరు బాలుడిని అనుకరిస్తూ వీడియోలు షేర్ చేస్తూ నెట్టింట కొత్త ట్రెండ్ ను సృష్టిస్తున్నారు. ఈ వీడియోతో రయన్ ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారాడు. దీంతో ఇండోనేషియా అధ్యక్షుడు ఈ బాలుడిని రియాగో ప్రావిన్స్ పర్యాటక రాయబారిగా నియమించారు. చదువుకునేందుకు ప్రభుత్వ స్కాలర్షిప్ ఇప్పించారు. శతాబ్దాలుగా పాకు జాలూర్ పేరుతో సంప్రదాయ బోట్ రేసులు నిర్వహిస్తున్న రయన్ వల్ల ఇది ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. ఇండోనేషియాలోని ఈ బోట్ రేసు లాగే కేరళలో వల్లం కలి రేసు ఉంది. దీన్నే స్నేక్ బోట్ రేస్ అని కూడా అంటారు. ఇది ఒక సాంప్రదాయ జల క్రీడ. వర్షాకాలంలో ఓనం పండుగ సమయంలో ఈ వల్లం కలి నిర్వహిస్తారు. 13వ శతాబ్దానికి చెందిన ఈ వల్లం కలి క్రీడ కేరళ సంస్కృతిలో భాగమైపోయింది. వీటిని చూసేందుకు కేరళ వాసులంతా ఉవ్వెల్లురుతుంటారు.